హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీపీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. వృత్తిపరంగా ఎక్కువసేపు నుంచొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని ఉద్యోగాల్లో. అవి ఎలాంటివంటే హాస్పిటల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అలాగే టీచర్స్, సేల్స్ ఆఫీసర్స్, ఇలాగా చాలామంది ఎక్కువసేపు రోజంతా నిలబడి వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా సెక్యూరిటీ గార్డ్స్, షాపింగ్ మాల్స్ ముందు, పోలీస్ స్టేషన్స్, అపార్ట్మెంట్స్, ఇలా ఎక్కువసేపు నుంచొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూపిద్దాం. ఇలా ఎక్కువసేపు నుంచొని వర్క్ చేయటం వల్ల కాళ్ళ వాపులు రావడం, అలాగే వెరికోజ్ వెయిన్స్ వచ్చే సమస్య కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఒక యోగాసనం చూద్దాం. ముందుగా ఇలా స్ట్రైట్గా నించోవాలి, కాళ్ళు రెండు దగ్గరకు పెట్టాలి, చేతులు రెండు ఇలాగా స్ట్రైట్గా ఆకాశం వైపుకి పైకి స్ట్రెచ్ చేయాలి. ఈ పొజిషన్లో నించొని నిదానంగా ఈ రకంగా తలను చేతులను నేల వైపుకి వంచాలి. ఇలా వంచినప్పుడు మన మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి, మోకాళ్ళు బెండ్ చేయకూడదు. ఇలా నిదానంగా మన తల మోకాళ్ళ వైపుకి స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ అంతే నిదానంగా పైకి ఇలా స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు మనం ఇదే ఆసనం శ్వాసతో చేద్దాం. ఈ ఆసనంలో 1 నిమిషం పాటు ఉండొచ్చు. ముందు స్ట్రైట్గా నించోవాలి, శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లేపాలి, శ్వాస వదిలేస్తూ చేతులు తల కిందకి, ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి. ఇలా ఈ ఆసనం ఒక 3 నుంచి 5 సార్లు వరకు చేయొచ్చు ఫ్రెండ్స్. 30 సెకండ్ల నుంచి స్టార్ట్ చేసి 1 నిమిషం వరకు ఉండొచ్చు. ఇలా 3 నుంచి 5 సార్లు వరకు ఈ ఆసనం చేయొచ్చు. ఎవరికైతే వెన్నుపూస సమస్యలు, సర్వికల్ స్పాండిలైటిస్ అలాంటి సమస్యలు ఉన్నాయో, గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నాయో వారు ఈ ఆసనం చేయకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆసనం చేస్తున్నప్పుడు కిందకి వంగేటప్పుడు కళ్ళు మూయకూడదు, కళ్ళు తెరిసే ఉంచాలి, లేకపోతే కొంచెం తల తిరిగినట్టు అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటిసారిగా చేసే వాళ్ళకి కొంచెం తల తిరిగినట్టు అవుతుంది, కానీ ఏం కాదు, నిదానంగా ప్రాక్టీస్ చేయాలి. కిందకి వంగేటప్పుడు ఎంత వీలైతే అంత నిదానంగా వంగటం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మనం బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాం. ఎక్కువసేపు నుంచొని వర్క్ చేసే వాళ్ళకి ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్. ఎక్కువసేపు నుంచొని వర్క్ చేయడం వల్ల ఏంటంటే, మనకి ఒక్కొక్కసారి ఒక కాలు మీద ఎక్కువ బరువు పడటం, లేకపోతే వెన్నుపూస మీద ఎక్కువ బరువు పడటం అవుతుంది. దానివల్ల చాలా నీరసంగా, బలహీనంగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే, 2 కాళ్ళు కొంచెం ఇలాగా మనకి భుజాలకి సమాంతరంగా ఇలా పెట్టి, వెన్నుపూస స్ట్రైట్గా పెట్టి మనం నుంచొని పని చేసుకోగలిగితే 2 కాళ్ళ మీద కరెక్ట్గా మన బరువు పడుతుంది. వెన్నుపూస ఎక్కువ అలసిపోకుండా ఉంటుంది. దానివల్ల కండరాల మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉంటుంది. నుంచొని వర్క్ చేసేటప్పుడు ఈ టిప్ ఫాలో చేస్తే మటుకు కొంచెం ఒత్తిడి తగ్గుతుంది, అలసట, నీరసం అనేది కంట్రోల్గా ఉంటుంది. ఇంకొకటి, మనం చెప్పుకున్న ఆసనం ప్రతిరోజు చేయగలిగితే మోకాళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి, అలాగే నడుం చుట్టూ పేరుకుని ఉన్న కొవ్వు కరిగిపోతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన టిప్ ఫాలో అవుతూ ఈ ఆసనం కనుక ప్రతిరోజు చేసుకోగలిగితే మీకు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.